అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులారా, ఈ 7వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు అనేటివి మీ ఖాతాలో జమ కాబోతా ఉన్నాయి. కానీ ఈ డేట్ వరకు మీ భూమి రిజిస్ట్రేషన్ అయ్యి ఈ డేట్ వరకు కట్ ఆఫ్ ఉన్నోళ్ళకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తారట. అంటే ఈ యాసంగి సీజన్ కూడా కండిషన్లు పెట్టి కథలు పెట్టి రైతులను అందరినీ గాబర్ చేయాలనుకుంటారా, ఏమనుకుంటా ఉన్నారు కూడా అర్థమైతలేదు. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలను, రైతులను, అంటే మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని అడగదలుచుకున్న ఒక్కటి, మనం ఓటేసి గెలిపించుకున్న పార్టీ సామాన్యంగా పనిచేస్తుందా? మరి మనం వాళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలా? ఏ ఎమ్మెల్యేకి అయితేంది, ఏ పార్టీకి అయితేంది? ప్రతిపక్షం కూడా రైతుల గురించి కొట్లాడాలా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సొంత వ్యాపారాల గురించి, వాళ్ళ సొంత కాలేజీల గురించి, వాళ్ళ సొంత భార్య బిడ్డల గురించి కాదు. మిమ్మల్ని గెలిపించింది, ఎమ్మెల్యే హోదా ఇచ్చింది ఎందుకోసమో. ఒక వార్డ్ మెంబర్గా హోదా ఉంటేనే మనిషికి నిద్ర పట్టదు. ఊరోళ్ళు దొబ్బుతారు, తిడతారు, సాడుమాడ పోతారు. అటువంటిది మీరు ఎమ్మెల్యేలు మీకు ఏం వినబడుతుంది? ఏమన్నా అంటే బయట గన్మెన్లాయే, లోపల మీతో మాట్లాడదామంటేనే తపస్సు చేస్తే బ్రహ్మదేవుడైనా దిగచ్చి కలుతాడేమో కానీ మీరు కలవరాయే. ప్రజలారా, వీడియోని చూడరు. మరి వీళ్ళు ఏమంటా ఉన్నారు? ఈ రకంగా కూడా నయవంచన చెయ్యొచ్చా, ఈ రకంగా కూడా తెలంగాణ రైతులను మోసం చెయ్యొచ్చా అనే విధంగా ఈ అప్డేట్ ఉంది. మరి వీళ్ళకు మోసం మనం చేయలేం. ఇగో చూడండి, ఇగో తెలంగాణ ఎమ్మెల్యేల శాలరీ నేను చాలాసార్లు చూపిస్తాను. ఇగో 2,68,000. ఇగో దిస్ స్టేట్ దిస్ పే అండ్ మోస్ట్ దిస్ ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్యే శాలరీలు. తెలంగాణ ఎమ్మెల్యే శాలరీ బేసిక్ ప్లే 20,000, అలౌన్స్ 2,48,000, మొత్తం కలిసి 2,68,000. మహారాష్ట్ర పెద్దది మనకంటే, బొంబాయి తెలుసు కదా, అలాగ అలౌన్స్ 8,000, 2,23,000, మొత్తం 2,31,000 జీతం, ఎమ్మెల్యేల జీతం. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ 55,000 అలౌన్స్ బేసిక్, 1,55,000 అలౌన్స్, మొత్తం 2,10,000 జీతం. జార్ఖండ్ 40,000 బేసిక్, 1,68,000 అలౌన్స్, 2,08,000 మొత్తం కలుపుకొని శాలరీ. జార్ఖండ్లో చూసుకుంటే 30,000 బేసిక్, 1,78,000 అలౌన్స్, మొత్తం కలుపుకుంటే 2,04,000. ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు 2,68,000. మరి ఎందుకోసం తీసుకుంటా ఉన్నారు? ఏ అర్హతలు మాకు చెప్పాలి కదా, పబ్లిక్ చెప్పాలి కదా. మాకు రైతు భరోసా ఇవ్వాలంటే, మాకు పింఛన్లు ఇవ్వాలంటే, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే, మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్నో అర్హతలు, ఎన్నో కండిషన్లు. మీరు ఎమ్మెల్యేలుగా 2,68,000 రూపాయలు దొబ్బిపోనికి ఎన్ని కండిషన్లు? ప్రజలారా, ఇది చూసిన మీరు కామెంట్ చేయరు. ఇప్పుడు రైతు భరోసా గురించి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కండిషన్లు పెడతా ఉందో మీకు చూపిస్తా. ఇగో అన్నదాతలకు గుడ్ న్యూస్. వారికి కూడా రైతు భరోసా కట్ ఆఫ్ డేటు, తేదీ కాదు, కట్ ఆఫ్ డేటు ఇదే. భూభారతి ఫోల్డర్లోని సమాచారం ఆధారంగానే నిధులు జమ. భూభారతిలో మన సమాచారం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే యాసంగి నిధులు మన ఖాతాలో జమ అవుతాయట, లేకపోతే కావట. చెయ్యని కూడా చేయరట. ఇగో ఈ రకంగా మనం నాగలు కట్టి ఈ పంట పొలాలను, ఈ మడ్లను దున్ని నాటేసి ఆనకాని ఎండకి ఎండి అడ్లు తడిచిపోయి మొలకలు అత్తే వీటిని కుక్కలు కానీ నక్కలు కానీ అగ్గసగ్గ ధరకు క్వింటాలకు 1,800, 1,700 అడుక్కుంటా మనను నిండా ముంచి మనం చెట్టుకి వెళ్ళాడుతూ ఉంటే వాళ్ళేమో రాజభవనాలలో రాజ్యమేలుతూ ఉంటారు. ఇది తెలంగాణ రైతుల యొక్క దుస్థితి. అడిగేటోడు లేక గట్టిగా ప్రభుత్వాన్ని కానీ, ప్రతిపక్షాలను కానీ, 119 మంది ఎమ్మెల్యేలు కానీ నిలదీసేటోడు లేక, నిలదీసేటోనికి మీరు సపోర్ట్ చేయరు. ముందుగా మన దగ్గర ఉన్న తెలివి తక్కువతనం ఇదే. నాటంటోడని మాట్లాడుతుంటే మనకి సపోర్ట్ చేయాలి, మనకి కామెంట్ చేయాలి, మన వీడియోని షేర్ చేయాలి, నలుగురికి కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి అని చెప్పరు. ఎందుకంటే మనకే టైం ఉండదు. రైతు భరోసా, రైతులకు పంట పెట్టుబడి సహాయము అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి
తొలకరి పనులు కూడా మొదలవడంతో సర్కారు ఎప్పుడు డబ్బులు జమ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా డబ్బులు బ్యాంకు అకౌంట్లో జమ కాబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వారసత్వంగా వస్తాయి, భూములు కొంటాం, లేకపోతే మనము ఇంకా ఏదైనా మన లావాణ్య పట్ట కూడా మనం ఎక్కించుకుంటాం. ఈ రకంగా గిఫ్ట్ డీడీ కింద కూడా కొన్ని భూములు చేసుకుంటాం. అటువంటి వాళ్ళకు ఇస్తారా ఇయ్యరా అనేది ఆసక్తికరంగా మారింది. వారికి ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పటి వరకు అప్లై చేసుకున్న వారికి ఇస్తారు అనే సందేహాలు ఉన్నాయి. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. అదేంటి అంటే అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల 17 తేదీని ముహూర్తం నిర్ణయించింది. ఇందుకు కావలసినటువంటి నిధులు ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఈ దాప రైతు భరోసా అందుకుంటున్న లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఉంటారా లేదా అంటే వాళ్ళకు ఉంటారా లేదా అంటే వాళ్ళకి వేస్తారా వేయరా. ఇప్పుడు ఇంతకుముందు ధరణిలో ఉన్న వాళ్ళకి అందరికీ వేస్తారట. భూభారతిలో వచ్చిన తర్వాత అంటే కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చింది కదా భూభారతి, అందులోకి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఈ భూభారతి వచ్చిన తర్వాత వాళ్ళకు డబ్బులు వేస్తారా లేదా, ఇది అదే కదా. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అందులో ఉంటారా లేదా అనే విషయం పైన చాలామంది రైతులు ఒకంత ఆందోళన నెలకొంది. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని రైతు భరోసా అందించాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి ఇక్కడ ఏమంటా ఉన్నారు, వారందరికీ రైతు భరోసా విషయం పైన ఇటీవల నిర్వహించినటువంటి వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రి మండలి భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధికారిక శాఖ ఇచ్చినటువంటి విషయం తెలిపిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కొత్త దరఖాస్తులో వీలైనంత ఎక్కువ మందికి రైతు భరోసా అందించాలని ఆదేశించారు. ఆ వార్తలు వచ్చినాయి. వాటిని బలపరుస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం నిర్ణయం ప్రకటించింది. 17వ తేదీ మంగళవారం నుంచి రైతు భరోసా నిధులు అన్నదాతల బ్యాంకు ఖాతాలో వేయాలని వేచి ఉంచింది. నిజంగా ఇది జరుగుతూ ఉందా లేదా తెలియదు కానీ 10 రోజులు వెనుక ముందైనా సరే పక్కా ప్రతి ఒక్కరికి కొత్త పాత దరఖాస్తులను కాకుండా అర్హులైన రైతులకు రైతు భరోసా అందకపోతే దానికి తగిన గుణపాఠం అనేది చెప్తారు. ఖచ్చితంగా అది తెలంగాణ ప్రభుత్వం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ డేటు నూతనంగా పట్టాదారులు పొందినటువంటి పాస్ పుస్తకము 2025-26 వానాకాలం నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి దరఖాస్తు తుది గడువు చూద్దాం ఒకసారి. కొత్తగా పట్టా పాస్ పుస్తకం పొందిన అన్నదాతలు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 తేదీన తుది గడువు నిర్ణయించారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,43,00,000 మంది అప్లికేషన్లు వచ్చిన సమాచారం. అగ్రికల్చర్ ఆఫీసర్లు అప్లికేషన్ స్వీకరిస్తున్నట్టు పట్టాదారులు పాస్బుక్తో పాటు ఇక్కడ మనం కొన్ని నిబంధనలు పాటించాలి. ఆధార్ కార్డు అంటే మనం తీసుకెళ్ళేటప్పుడు దరఖాస్తు కోసం పట్టా పాస్బుక్తో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు జిరాక్స్లతో పాటు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ముందుగా ఏఈఓలు ఆ తర్వాత మండల వ్యవసాయ అధికారులు వాటిని పరిశీలిస్తారు. వాటిని ఆధారంగానే రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఇది ముచ్చట. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అంత పాత కొత్త కూడా ధరణిలో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళా ఇంట్లో భూభారతిలో కూడా చేసుకున్నారు. మరి ఎవరికి ఇయ్యరు ఎవరికి ఇస్తారు అనేది మనకు రేపు క్యాబినెట్ భేటీ రేపు జరగబోతా ఉంది. క్యాబినెట్ భేటీ తర్వాత రైతు భరోసా గురించి కావచ్చు, అలాగే స్థానిక ఎన్నికల గురించి కావచ్చు, దేని గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించబోతా ఉందో చూద్దాము. ప్రజలారా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. క్యాబినెట్ మీటింగ్ వాళ్ళకు కూడా చేరాలి మన వీడియో. ఎందుకంటే రేపు మీరు దేని మీద మాట్లాడతారు? మీ లొలుల మీదన, మీ పంచాయతీల మీదన, మీ వ్యాపారాల మీదన, ప్రజల సమస్యల మీదన, రైతుల పంట నష్ట పరిహారం మీదన, రైతు భరోసా మీదన, ఇందిరమ్మ ఇండ్ల మీదన, చేయూత పింఛన్ల మీదన, వడ్లకు బరాబర్ రేట్లు రాక నష్టపోతున్నారు, నల్ల వడ్లు కొనమని మీ వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు. దీని మీదన దేని మీద రేపు క్యాబినెట్ మీటింగ్ జరగబోతా ఉంది. మంత్రులందరూ భేటీ అయ్యి ప్రతి వారానికి ఒకసారి నెలకోసారి మీరు భేటీ అవుతా ఉన్నారు. ఎవరి గురించి భేటీ అవుతా ఉన్నారు? తెలంగాణ ప్రజల గురించి కాదని అందరూ అనుకుంటా ఉన్నారు. మరి మీరు దేని గురించి భేటీ అవుతున్నారో క్లారిటీగా చెప్తే మాకు కూడా అర్థమవుతుంది. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.